హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కామన్ మిస్టేక్స్ ఇన్ మ్యాథ్స్లో ఇంకొక టాపిక్, ఫిఫ్త్ టాపిక్ నేర్చుకుందాం. మల్టిప్లయింగ్ ది బేస్ ఆఫ్ పవర్. మల్టిప్లయింగ్ ది బేస్ ఆఫ్ పవర్. ఎగ్జాంపుల్, ముందుగా ప్రాబ్లంని కరెక్ట్గా రీడ్ చేయడం నేర్చుకోవాలి, కరెక్ట్గా చదవాలి. 4 into 3 power x is equals to 36. కొందరు పిల్లలు 3 4s are 12 power x is equals to 36 అని రాస్తా ఉంటారు. సో ఇది రాంగ్. మరి ఎలా కరెక్ట్ చేయాలి? 4 into 3 power x is equals to 36. ఇక్కడ ఈ 4 అనేటువంటిది కాన్స్టెంట్ టర్మ్. ఈ 3 power x ఇది ఎక్స్పోనెంట్ టర్మ్. ఈ టర్మ్ లో వేరియబుల్ ఉంది, x అనేటువంటి వేరియబుల్ ఉన్నది. ఇది ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్. ఈజ్ ఈక్వల్స్ టు 36 కూడా కాన్స్టెంట్ టర్మ్. సో ఇప్పుడు మనము దీంట్లో ఈ వేరియబుల్ టర్మ్ ఒక సైడ్, కాన్స్టెంట్ సైడ్ టర్మ్ ఒక సైడ్ గా సపరేట్ గా రాసుకుందాం. 3 power x యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుని, సో 36 ఈ 4 అనేది 3 power x తో ఇక్కడ మల్టిప్లై చేస్తా ఉంది. ఆ మల్టిప్లై చేసేటువంటి 4 ని ఇంకొక సైడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? అది డివైడెడ్ బై 4. ఇప్పుడు 4 1s are 4, 4 9s are 36. సో 3 power x is equal to ఏమొచ్చింది? 9. సో ఈ 3 power x యాజ్ ఇట్ ఈస్, ఈ 9 ని 3 బేస్ గా రాయాలి. 9 ని 3 బేస్ గా రాయాలి. అంటే ఎలా? 3 3s are 9, అగైన్ 3 1s are 3. అంటే 9 ని మనం ఏ రాసుకోవచ్చు? 3 స్క్వేర్. 3 స్క్వేర్ ఇస్ 9. ఇప్పుడు ఇక్కడ bases are equal, power should be equal. If the bases are equal, then power should be equal. X is equals to 2. And ever రాసుకోవచ్చు ఇక్కడ మనం, if bases are equal, if bases are equal, then powers should be equal. So bases are equal, power should be equal. So ఈ 3 power x is equals to, ఇక్కడ ఈ 3 power 2. So x is equal to 2. ఇది కరెక్ట్ ఆన్సర్.